పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు చెలరేగిన అల్లర్లలో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అల్లర్లకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ను అమల్లోకి తీసుకొచ్చారు. గురజాల పట్టణంలో వాణిజ్య షాపులను మూసివేయించారు. ఇక గుంపులుగా ఉండొద్దంటూ పోలీస్ వ్యాన్లలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని నరసరావుపేటలో కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చదరవాడ అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఎన్నికల రోజు ఘర్షణలో పాల్గొని దాడులకు పాల్పడిన 62 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా ఎన్నికల రోజు చెలరేగిన అల్లర్లతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అల్లర్లకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకుంటూ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ను అమలుకు తీసుకొచ్చారు. ఇక గురజాల పట్టణంలో వాణిజ్య షాపులను మూసివేయించారు. గుంపులుగా ఉండొద్దంటూ పోలీస్ వ్యాన్లలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు స్థానిక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు గుంటూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికే స్థానిక నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో ఎన్నికలు ప్రక్రియ ముగిసినా కూడా ఇంకా కొన్ని చోట్ల అల్లర్లు చోటు చేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే పూర్తిగా కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీగా కూడా పల్నాడు ప్రాంతంలో బలగాలు మోహరించాయి. అంతేకాకుండా కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎవరైనా సరే కవింపు చర్యలకు పాల్పడ్డా లేకపోతే ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసు యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో పల్నాడు ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ కానీ, అంతేకాకుండా గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి కానీ, ప్రస్తుతానికి ఇద్దరు ఆఫీసర్స్ కూడా పల్నాడు ప్రాంతంలోనే తిష్టవేసి ఎప్పటికప్పుడు ఈ సమస్యాత్మక గ్రామాలు కానీ, అంతేకాకుండా కూడా ముఖ్యంగా అలజడులు అల్లర్లు జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కారంపూడి కానీ, గురజాల కానీ, మాచర్ల కానీ, నరసరావుపేట కానీ, ఈ గురజాల కానీ, తంగెడ కానీ, అంతేకాకుండా కూడా పాత గణేష్పాడు కానీ, పిడుగురాళ్ళ, దాచేపల్లి మండలంలో కొన్ని గ్రామాలు, వీటన్నిటిని కూడా 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడికక్కడ వ్యాపార సంస్థలు కానీ సముదాయాలను కూడా స్వచ్ఛందంగా ముగిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎవరు కూడా 10 మందిగా 5 మందిగా అట్లా ఎవరో కూడా ఉండకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో టీడీపీకి కానీ వైసీపీకి చెందినటువంటి నేతల్ని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని మాచర్లలో హౌస్ అరెస్ట్ చేయడం కానీ, గురజాలలో కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం కానీ, అంతేకాకుండా నరసరావుపేటలో ఎవరైతే ఉన్నారో అభ్యర్థిగా ఉన్న టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుని కానీ, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ, వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ నరసరావుపేటలో మొన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసంపై దాడికి పాల్పడటం కానీ, దాడికి యత్నించడం కానీ, అంతేకాకుండా కొంతమంది బయట నుంచి విజయవాడ నుంచి కానీ కొంతమంది బయట వ్యక్తులు వచ్చారని చెప్పేసి కూడా పోలీసులకు సమాచారం ఉంది. మరోవైపు ఈ ఎవరైతే ఈ ఘటనలో పాల్పడారో వాళ్ళందరూ కూడా దాదాపు 62 మందిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మాచర్లో కొత్తగా ఒక సమాచారం తెలుస్తుంది. బలగాలు మోహరించాయి. అంతేకాకుండా ఎవరైతే అల్లర్లకు పాల్పడుతున్నారో వారిని పోలీసులు వస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని, కొంతమందిని పోలీసుల నుంచే ఇన్ఫర్మేషన్ పంపించారని, ఒక 7గురిని పోలీసు సిబ్బందిని కానీ ఆఫీసర్స్గా ఎవరున్నారో వారిని పోలీసులపై ఉన్నటువంటి సమాచారాన్ని వైసీపీ చెందినటువంటి నేతలకి సమాచారం అందించారని చెప్పేసి కూడా పోలీసులు అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా మెసేజ్ మాట్లాడారు, లేకపోతే వాట్సాప్ల ద్వారా కానీ కొంత సమాచారం అందించారని చెప్పేసి పోలీసులకు సమాచారం ఉందని చెప్పేసి ఎవరైతే ఈ డ్యూటీలో ఉంటూ వైసీపీకి కానీ టీడీపీకి కానీ సమాచారాలు అందించారో వారిని పోలీసులు ప్రత్యేకంగా కూడా వాళ్ళని గుర్తించినట్టు తెలుస్తుంది. వాళ్ళ కాల్ డేటా కానీ కాల్ లిస్టులు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. పోలీసు ఉద్యోగం చేస్తూనే పోలీసులు ఎవరైతే అక్రమాలకి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారో, అరాచకాలకు పాల్పడుతున్నారో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడ్డారో అలాంటి వారిని గుర్తిస్తున్న క్రమంలోనే దీనిపైనే పోలీస్ శాఖలో ఉంటూనే పోలీసుల గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని చెప్పేసి పోలీసు అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. అందులో ఎవరున్నారు, ఎవరు ఈ సమాచారాన్ని బయటకు పంపిస్తున్నారనే దానిపై కూడా పోలీసులు గోప్యంగా కూడా దీనిపైన విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రస్తుతం పల్నాడు ప్రాంతమైనటువంటి మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాలని ప్రత్యేకంగా కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు, ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా టీములు ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రత్యేకమైనటువంటి బలగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరైనా సరే కవ్వింపు చర్యలు, అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా
పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరో కూడా ఇటు బోత్ పార్టీస్ టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరో కూడా రోడ్ల మీదకు వచ్చినా కూడా తక్షణమే అరెస్టులు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.